గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. అలా సంచారం చేసే క్రమంలో కొన్ని అరుదైన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ అరుదైన రాజయోగాలు కొన్ని ఏర్పడినప్పుడు కొన్ని రాశి చక్రాలకి చాలా మంచి చేకూరుస్తాయి. అత్యంతమైన ప్రయోజనాలు కలిగిస్తాయి. దాదాపు 5 శతాబ్దాల తర్వాత ఏర్పడుతున్న ఈ నవగ్రహ పంచమ రాజయోగం అలాంటిదే. ఇది అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటి. దీనివల్ల ఏ ఏ రాశుల వారు ఎలా కోటీశ్వరులు అవుతున్నారనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వీరు పండుగల్లో వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వస్తుంది. మ్యారీడ్ కపుల్స్కి వారి మ్యారీడ్ లైఫ్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. అసంపూర్తిగా మిగిలిన పనులన్నీ పూర్తవుతాయి. ఎప్పటి నుంచో వేచి చూస్తున్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఒకవేళ ఎవరికైనా కొత్త ఇంటి కోసం ఎప్పటి నుంచో కలగంటుంటే ఆ కొత్త ఇంటి కళ కూడా ఇప్పుడు నెరవేరబోతుంది. అన్నదమ్ములతో అక్క చెల్లెలతో సంబంధాలు మంచిగా బలోపేతం అవుతాయి. కుంభరాశి కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా పొదుపు చేసి భవిష్యత్తు కోసం దాచుకుంటారు. దాంపత్య జీవితం కూడా గతంలో కంటే మెరుగవుతుంది. ఒకవేళ దంపతుల మధ్య ఇది వరకు తగాదాలు గొడవలు ఉంటే మాత్రం అవన్నీ తొలగిపోయి చాలా సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరితో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది. భూముల కొనుగోళ్లు అమ్మకాల ద్వారా డబ్బు చాలా సంపాదిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. కష్టపడి పనిచేసిన వారికి శ్రమకు తగిన ఫలితం వస్తుంది. కోర్టు సంబంధిత కేసుల తీర్పుల్లో వీరికి అనుకూలంగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఆస్తి తగాదాలు కోర్టు గొడవలు ఉంటే వారికి ఈ సమయంలో అవన్నీ తీరిపోతాయి. వీరికి అనుకూలమైన తీర్పు వస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈ తరహా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సింహరాశి వీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మానసిక సమస్యలన్నీ వీరికి తొలగిపోతాయి. వ్యాపారంలో పలు ప్రయోజనాలు అందుకొని రాణిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా లాభపడతారు. ఆర్థిక ప్రయోజనాల వల్ల ఇతరులకు సహాయం కూడా చేస్తారు. మీనరాశి సమాజంలో మార్పు కోసం వీరు ఎంతో ఇష్టపడతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఎప్పటి నుంచో వేచి చూస్తున్న డబ్బులు కూడా సమయానికి అందని డబ్బులు, ఇదివరకు వీళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంది. ఏ పనినైనా వీరు సులభంగా పూర్తి చేస్తారు. ఇతరులకు మంచి చేయడం కోసం కూడా తప్పిస్తారు. దీపావళి అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇష్టపడే పండుగ. దేశవ్యాప్తంగా అందరూ ఈ నెల 20వ తేదీన దీపావళి జరుపుకోబోతున్నారు. ఈ పండుగ రోజును ఇంటిని అందంగా ఆనందంగా అలంకరించుకొని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంకా చిన్నపిల్లలకైతే చెప్పవలసిన అవసరం లేదు, దీపావళి అంటే ఎంత ఇష్టమో. క్రాకర్స్ కాల్చి సరదాగా ఎంజాయ్ చేయడానికి వాళ్ళు చాలా ఇష్టపడతారు. అంతేకాదు సాయంత్రం లక్ష్మీదేవిని కుబేరుడిని పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి కేవలం ఆమెను పూజించడం మాత్రమే కాకుండా ఇంటిలోకి కొన్ని వస్తువులను తీసుకురావడం, వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించడం వల్ల చాలా అదృష్టం కలిసి వస్తుందని, లక్ష్మీదేవి ఇంట్లో స్వయంగా అడుగుపెడుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు నమ్ముతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దామా. తాబేలు వాస్తుశాస్త్ర ప్రకారం తాబేలుకు చాలా ప్రాముఖ్యత ఉంది. తాబేలుని విష్ణుమూర్తి చిహ్నంగా పరిగణిస్తారు. దీపావళికి ముందు లోహంతో తయారు చేసిన తాబేలు, అది ఏ లోహమైనా సరే లోహంతో తయారు చేసిన తాబేలుని ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందని చెబుతున్నారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి ప్రత్యేక ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ తెచ్చుకున్న తాబేలుని మీ ఇంటి ఉత్తర లేదా ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం. ఈ చిన్న మార్పు చేయడం వల్ల మీ ఆర్థికాభివృద్ధి కూడా పెరుగుతుంది. కొబ్బరికాయ వాస్తుశాస్త్ర ప్రకారం కొబ్బరికాయని స్వచ్ఛతకు శ్రేయస్సుకు సంకేతంగా పరిగణిస్తారు. ఈ దీపావళికి ఒకరోజు ముందు మీరు ఇంటికి కొబ్బరికాయను తెచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టుగా భావిస్తారు. తెచ్చిన కొబ్బరికాయను ఇంట్లో దక్షిణ దిశలో లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. తర్వాత రోజు అంటే దీపావళి పండుగ రోజున అదే కొబ్బరికాయను లక్ష్మీదేవికి సమర్పించాలి. దీనివల్ల ఇంట్లో ఏదైనా దోషాలు ఉంటే అది తొలగిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా శుభ ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. తులసి మొక్క మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ సంవత్సరం దీపావళి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకురావడం చాలా శుభప్రదం. తులసి మొక్క స్వచ్ఛతకు చిహ్నం, పాజిటివిటీని పెంచుతుంది. ఇంట్లో ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ మొక్కను తెచ్చుకొని ఇంట్లో ఈశాన్య దిశలో నాటాలి. రోజు భక్తితో పూజిస్తే శుభ ఫలితాలను పొందుతారు.
ఒకవేళ ఆల్రెడీ ఇంట్లో తులసి మొక్క ఉన్న వాళ్ళు ఈశాన్య దిశలోకి మార్చి చూడండి. ఈ పండుగ రోజున చాలా శుభ ఫలితాలను పొందుతారు. మీ రాశి ఏదో కామెంట్ చేయండి. మీ రాశి వల్ల ఈ నవగ్రహ యోగం వల్ల మీకు కూడా లాభం వస్తుందా లేదా తెలుసుకుందాం.